కామారెడ్డి జిల్లా హసనపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. నిజాం సాగర్ బ్లాక్ వాటర్లో దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. నిన్న సాయంత్రం క్రికెట్ ఆడి అనంతరం ఈత కోసం ముగ్గురు బ్యాక్ వాటర్లో దిగారు. మిగతా స్నేహితులు ఒడ్డుపైనే ఉన్నారు. కొద్దిసేపటికి వారు గల్లంత కావడంతో వారి స్నేహితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సాగర్లో ముమ్మరంగా గాలింపు చేపట్టి ముగ్గురిని వెలికి తీశారు. మృతులు సోమార్పేటకు చెందిన హర్షవర్ధన్, తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన నవీన్, ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మధుకర్ గౌడ్ గా గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. శ్రీకాంత్, ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి? కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో విషాదం నెలకొంది. వేసవి సెలవులు కావడంతో నిన్న యువకులంతా నిజాం సాగర్ బ్యాక్ వాటర్ సైడ్ అక్కడ క్రికెట్ ఆడేందుకు ఒక 10 నుంచి 15 మంది యువకులు అక్కడికి వెళ్లారు. సాయంత్రం వరకు క్రికెట్ ఆడారు. క్రికెట్ ఆడిన అనంతరం బ్యాక్ వాటర్ లో సరదాగా ఈతకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ముగ్గురు యువకులు నిజాం సాగర్ బ్యాక్ వాటర్ లో దిగారు. వాళ్ళల్లో సోమార్పేటకు చెందినటువంటి హర్షవర్ధన్, తిమ్మారెడ్డి గ్రామానికి చెందినటువంటి నవీన్, ఎల్లారెడ్డి పట్టణానికి చెందినటువంటి మధుకర్ గౌడ్, ఈ ముగ్గురు కాస్త లోనికి వెళ్లారు. ఒకసారిగా అక్కడ లోతు ఎక్కువగా ఉండటంతో ఆ ముగ్గురు యువకులు అక్కడికక్కడే గల్లంతైనటువంటి పరిస్థితి. మిగతా యువకులు వాటర్ మొదటి భాగంలోనే వాళ్ళు స్నానాలు చేసి పక్కకు బయటికి వచ్చారు. అయితే ఎంతసేపటికి ఈ ముగ్గురు, నవీన్ కావచ్చు, మధుకర్ గౌడ్ కావచ్చు, హర్షవర్ధన్, ఈ ముగ్గురు రాకపోయేసరికి ఆ యువకులంతా ఆందోళన చెందారు. అక్కడి నుంచి వెంటనే ఎల్లారెడ్డి పట్టణానికి చేరుకొని అక్కడ వాళ్ళు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి వారు సమాచారం ఇవ్వడంతో, అలాగే వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వడంతో వారంతా నిన్న సాయంత్రం అక్కడికి వెళ్ళినప్పటికీ అక్కడ చీకటి పడటంతో ఆ రెస్క్యూ ఆపరేషన్ చేయలేరు. అంటే నిన్న వాళ్ళని లోనికి వెళ్ళలేని పరిస్థితి. ఇవాళ ఉదయం వాళ్ళ నిజాం సాగర్ బ్యాక్ వాటర్ లోకి వెళ్లి ఆ ముగ్గురు యువకుల మృతదేహాలను వెలికి తీయడం జరిగింది. దీంతో అక్కడ ఉన్న వాళ్ళ కుటుంబంలోనైతే తీవ్ర విషాదం అయితే అలుముకుంది. ఆశ. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.